వర్షాకాలం వచ్చిందంటే ఇల్లంతా తేమగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది, తేమ ప్రభావం. వాటిల్లో ఒకటి ముఖ్యమైన వస్తువు ఏంటంటే ఫ్రిడ్జ్. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంది. అయితే ఫ్రిడ్జ్లో ఒక చిన్న గిన్నెలో ఉప్పు పెడితే చాలా లాభాలు ఉంటాయట. ఆ అలవాటు ఫ్రిడ్జ్ను శుభ్రంగా ఉంచుతుంది, వాసన లేకుండా ఎక్కువ కాలం మన్నేలా చేస్తుందట. అంటే ఫ్రిడ్జ్ తలుపు తరచూ తెరవడం వల్ల, తేమతో కూడినటువంటి వాతావరణం వల్ల అందులో తేమ పేరుకుపోతుంది. ఈ తేమను నియంత్రించకపోవడంతో పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతాయి. మరియు ఫ్రిడ్జ్ లోపల బ్యాక్టీరియా ఉంటుంది. ఉప్పు సహజంగానే తేమను పీల్చుకునేటువంటి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఒక చిన్న గిన్నెలో ఉప్పును ఫ్రిడ్జ్ మూలలో పెడితే అది తేమను సులభంగా పీల్చుకుంటుంది మరియు ఫ్రిడ్జ్ లోపల పొడిగా ఉంటుంది. దీంతో పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన వివిధ ఆహార పదార్థాల నుంచి రకరకాల వాసనలు వస్తాయి. విచిత్రమైనటువంటి అనూహ్యమైనటువంటి వాసన క్రియేట్ అవుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, వండిన ఆహారం నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఫ్రిడ్జ్ లోపల ఇవన్నీ వ్యాపించడం వల్ల ఆ వాసనల వల్ల ఫ్రిడ్జ్లో ఒక విచిత్రమైన వాసన నిండిపోయి ఉంటుంది. అయితే ఉప్పు దీన్ని కూడా పరిష్కరిస్తుంది, ఎందుకంటే అది వాసనలను పీల్చుకోగలదు. ఫ్రిడ్జ్ సామర్థ్యం మరియు ఆయుర్దాయం కూడా పెరుగుతుందట. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రిడ్జ్లోని తేమ మరియు ఈ దుర్వాసన తగ్గినప్పుడు దాని కంప్రెషర్ మరియు ఇతర భాగాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ఫ్రిడ్జ్ సామర్థ్యం పెరుగుతుంది మరియు దాని ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఉప్పు పెట్టడానికి ఎలాంటి ప్రత్యేక డిష్ అవసరం లేదు. కేవలం ఒక చిన్న గిన్నెలో, అంటే మూత ఓపెన్ చేసి ఉన్నటువంటి గిన్నెలో 15 నుంచి 20 రోజులు అది అలా ఫ్రిడ్జ్లో పెడితే పనిచేస్తుందట. ఎందుకంటే తేమను పీల్చుకున్న తర్వాత దాని ప్రభావం తగ్గుతుంది కాబట్టి 15 to 20 డేస్ మధ్యలో మార్చేయాలి. అయితే ఉప్పు మాత్రమే కాకుండా ఈ బేకింగ్ సోడా కూడా ఈ దుర్వాసనను తొలగించడానికి చాలా ఉపయోగపడుతుందట. ఉప్పు కాకపోతే బేకింగ్ సోడాను కూడా యూజ్ చేయొచ్చట.